చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేశారని, జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలిచి మరోసారి ఆయన విజయానికి కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మీ ముందుకు రాబోతా ఉంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలానా పెన్షన్ ఇస్తాడు, పలానా తేదీ పలానా ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరూ